ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయిండి మిమ్మల్ని నడిపించును గాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము ఇలా చెప్పుచుంది, వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయమున నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు పెట్టినటువంటి మొర నా సన్నిధికి చేరెను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ప్రియులారా, మన యొక్క మొరను మనుషులు చాలామంది విననట్టు వెళ్ళిపోతారండి. కానీ దేవుడు మన యొక్క మొరను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. మన మొరకు ఆయన సమాధానము ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మనము పెట్టేటువంటి ప్రతి ఒక్క మొరను, విన్నపాన్ని ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం నుండి మనము పత్తిమై అయినటువంటి ఒక గ్రుడ్డివాడిని గురించి మనము చూస్తున్నామండి. ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా, ఆ గ్రుడ్డివాడు అక్కడ త్రోవ పక్కన కూర్చొని ఆయన భిక్షం అడుక్కుంటున్నాడు. అప్పుడు నజరేయుడైనటువంటి యేసు ఆ ప్రాంతంలో వెళుతున్నాడు అనేటువంటి సంగతిని అతను వింటున్నాడు. విని అతను గట్టిగా ఆయన కేకలు పెడుతున్నాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కనికరించుమని చెప్పి ఆయన ఎక్కువగా కేకలు పెడుతున్నాడు. ప్రియులారా, కానీ అక్కడ ఉండేవాళ్ళు ఆ స్వరాన్ని వింటున్నారు. విని ఏమంటానంటే, ఇతడు అడుక్కోవడానికి యేసుని పిలుస్తున్నాడని చెప్పి ఊరుకొండమని ఆయన గద్దిస్తున్నారు. కానీ అతడు ఇంకా బిగ్గరగా మరీ ఎక్కువగా అతడు కేకలు పెడుతున్నాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కనికరించుము అని చెప్పి అతడు కేకలు పెడుతున్నాడు. ప్రియులారా, మనుష్యులు ఆ యొక్క విన్నపాన్ని, యొక్క మొరను నిర్లక్ష్యం చేశారు. కానీ సృష్టికర్త అనేటువంటి దేవుడు యేసయ్య ఆ యొక్క మొరను ఆలకించాడు. నడిచి వెళ్తున్నటువంటి ఆయన ముందుకు సాగలేకుండా ఆగిపోయాడు. ఎందుకంటే ఆయన కనికరపడేటువంటి దేవుడు, మన యొక్క విన్నపాన్ని, మొరను ఆలకించేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆ గుడ్డివాడి యొక్క మొరను ఆలకిస్తున్నాడు. ఆయన ఎందుకొరకు మొర పెడుతున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి యేసయ్యకు బాగా తెలుసండి. అప్పుడు యేసయ్య ఆగుతున్నాడు. అతన్ని తీసుకురమ్మని మనుషులను పంపిస్తున్నారు. మనుషులు అంటున్నారు, దృఢము తెచ్చి, అయ్యా భయపడొద్దు, లేయి, నిన్ను పిలుస్తున్నాడు యేసయ్య అని చెప్పి ఆయన్ని తీసుకొస్తున్నారు. యేసయ్య దగ్గరికి తీసుకెళ్తున్నారు. యేసయ్య, నీకేం కావాలి, నీకు నేను ఏం చేయాలి అని చెప్పి అంటున్నాడు. నేను నీకు ఏం చేయగోరుచున్నావు కుమారుడు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అయ్యా, నాకు చూపు కావాలి అని ఆయన అంటున్నాడు. అతని యొక్క కోరికను యేసయ్య తీర్చి వెంటనే అతనికి చూపును ఇచ్చేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు అంటున్నాడు, నీ మొర నేను విన్నాను, నీ మొర నేను ఆలకించాను. నువ్వు నా వైపు నువ్వు కేకలు పెట్టేటువంటి నీ యొక్క మొరను నేను ఆలకించాను. నేను వినేటువంటి దేవుడును, నీకు ఏం కావాలి అనేటువంటి సంగతిని దేవుడు నీతో నాతో అడుగుతున్నాడు. నీకేం కావాలి, నీకు నేను ఏమి చేయగోరుచున్నామని చెప్పి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క మొర ఏమైనా కూడా మనము దేవుని దగ్గర మనం చెబుదామా, ప్రభువా, నా యొక్క మొర ఇది తండ్రి అని చెప్పి మనం చెబుదాము. నీ మొరను ఆలకించేటువంటి దేవుడు, నీ యొక్క మూలుగను వినేటువంటి దేవుడు, నీ కన్నీటిని వినేటువంటి దేవుడు ఈరోజు అంటున్నాడు, నీకు నేను ఏం చేయగోరుచున్నావు అని అంటున్నాడు. నీ యొక్క మొర ఏంటో దేవుని దగ్గర చెప్తావా? యేసయ్య నీ మొరను నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మా మొరను వినేటువంటి దేవుడు తండ్రి, పర్తిమైనటువంటి గుడ్డివాని యొక్క మొరను విని అతనికి సమాధానం దయచేసిన దేవుడు, ఈరోజు మా యొక్క మొరలు కూడా విని తండ్రి మీ బిడ్డలకు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి, వీరు ఎందు నిమిత్తము దేని కొరకు నీ వైపు తండ్రి మొరపెడుతున్నారో అని ఎరిగిన దేవుడు తండ్రి. మనుషులు మా యొక్క మొరను నిర్లక్ష్యం చేస్తారు, కానీ నువ్వు మా మొరను ఆలకించి మా మీద కనికరం చూపించేటువంటి దేవుడు తండ్రి. మీ బిడ్డల మీద కనికరపడండి తండ్రి. మనుషులకు తండ్రి, మనుషుల వైపు చూసి మనుషులకు మొరపెట్టి తండ్రి సొమ్మసిల్లిపోయినారు తండ్రి. అంతా కూడా వ్యర్థమైపోయింది తండ్రి. ఈరోజు నీ వైపు మొరపెడుతున్నారయ్యా, నిన్ను చూసి మొరపెడుతున్నారు. ఆ మొరను ఆలకించేటువంటి దేవుడవు, మా మొరను త్రోసివేయని దేవుడవు తండ్రి, నిర్లక్ష్యం చేయని దేవుడవు తండ్రి. యేసయ్యా, మీ బిడ్డల యొక్క మొరలు ప్రతి ఒక్కటి ఆలకించి మీ బిడ్డలకు తండ్రి జవాబు, సమాధానాన్ని దయచేయమని యేసు నామములో ఈరోజంతా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ అల్లాహ్.